దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. దైవవాకు అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానం కొరకు ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను. ఇక్కడ మనం చూచినట్లయితే హాగరు దేవునికి ఎల్రోయి అని పేరు పెట్టిందండి. ఎల్రోయి అనగా నన్ను చూచుచున్న దేవుడు అని అర్థం. ద గాడ్ హూ సీస్ మీ, ఎల్రోయి. హాగరు గర్భవతిగా ఉన్నప్పుడు హాగర్కి షారాకి మధ్య కొన్ని సమస్యలు ఇబ్బందులు వచ్చినప్పుడు హాగరు ఇంటి నుండి పారిపోయి అరణ్యంలోకి వెళ్ళిపోయింది. అరణ్యములో హాగరు ఉన్నప్పుడు దేవుడు హాగర్ని దర్శించి హాగరుతో మాట్లాడి హాగర్ని మళ్ళీ వెనక్కి వెళ్ళమని దేవుడు చెప్తాడు. అయితే అప్పుడు హాగరు నన్ను చూచుచున్న దేవుడవు నీవే అని దేవునికి పేరు పెట్టిందండి. మనకు కూడా హాగర్లానే ఎన్నో పరిస్థితులు ఇబ్బంది పెట్టవచ్చు, ఎన్నో ఇబ్బందులు మనకు రావచ్చు, అరణ్యం లాంటి పరిస్థితులు మనకు రావచ్చు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, అరణ్యం వంటి పరిస్థితులు మన జీవితంలో ఉన్న మన దేవుడు ఎల్రోయ్, మనల్ని చూచే దేవుడు. మనల్ని మనుషులు పట్టించుకోకపోవచ్చు, మనుషులకి మన సమస్యలు తెలియకపోవచ్చు, మనుషులు మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు, మనుషులు మన కన్నీటిని చూడకపోవచ్చు, కానీ మన దేవుడు అన్నిటినీ చూచే దేవుడు. మన దేవుడు మనం ఎప్పుడెప్పుడు ఏ సమయాల్లో ఎలా బాధపడ్డామో, ఎలా ఇబ్బంది పడ్డామో మన దేవుడు అన్నిటినీ చూచే దేవుడు. అయితే మనము ఇక్కడ ఇంకొక వ్యక్తిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుడు జక్కయ్యను చూచాడు. ఆ పొట్టివాడైన జక్కయ్యను మనుషులెవరూ పట్టించుకోలేదు. ఆయన ఒక పాపి అని పక్కకు తోసేశారు. కానీ మన దేవుడు ఆయన్ని చూచాడు. జక్కయ్య చెట్టెక్కడం కింద ఉన్న జనాలు ఎవరూ చూడలేదు. జక్కయ్య చెట్టెక్కడం కానీ, దేవుడిని చూడాలని ఆశపడడం కానీ మిగిలిన వారు ఎవరికీ తెలీదు. కానీ మన దేవునికి తెలుసు. మన దేవుడు చూచే దేవుడు. ఆ రోజు అరణ్యంలో హాగర్ని చూచాడు. తర్వాత చెట్టు దగ్గర జక్కయ్యను చూచాడు. మన దేవుడు మనల్ని కూడా చూస్తూ ఉన్నాడు. మన జీవితంలో ఎన్నో కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినా మనకి ఏ సమాధానం దొరకకపోవచ్చు. మనం కొన్నిసార్లు మన జీవితంలో అనుకోవచ్చు, అసలు దేవుడు నన్ను చూస్తున్నాడా, నేను దేవుని గుర్తున్నానా, నా ప్రార్థన ఎందుకు వినటం లేదు, నాకు ఎందుకు సమాధానం రావట్లేదని. కానీ మనకి ఎటువంటి పరిస్థితులున్నా మన దేవుడు మనల్ని చూచే దేవుడు. మనల్ని చూచే దేవుడు ఊరికనే ఉండే దేవుడు కాదు. ఆయన చెప్తాడు కదా, రక్షించకుండానట్లు నా హస్తం కొరచ కాలేదు. దేవుని చిత్తంలో ఏ సమయానికి ఏది జరగాలో మన జీవితంలో అది జరుగుతుంది ఖచ్చితంగా. దానికోసం మనం కంగారు పడవలసిన అవసరం లేదు. ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. నా దేవుడు నన్ను చూచే దేవుడు అనే విశ్వాసాన్ని మనం ఎప్పుడూ కలిగి ఉండాలి. నా దేవుడు నన్ను చూచే దేవుడు, నన్ను ఎటువంటి పరిస్థితుల నుండైనా రక్షించగలిగిన వాడు. ఆ రోజు హాగర్ని చూచాడు, హాగర్ని ధైర్యపరిచాడు, హాగర్ని రక్షించాడు. తర్వాత జక్కయ్యను చూచాడు, జక్కయ్యని ధైర్యపరిచి జక్కయ్యని రక్షించాడు. ఈరోజు మనల్ని చూచే దేవుడు ఎల్రోయి మనల్ని కూడా చూచి మన సమస్యల నుండి మనల్ని రక్షిస్తాడు. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ధుడు ఘనమైన దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ఈ దినాన్ని తండ్రి యేసయ్యా, ఇంకా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి యేసయ్యా. నీవు మా జీవితంలో ఎల్రోయి అయి ఉన్నందుకు తండ్రి యేసయ్యా నిన్ను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. మమ్మను చూచి దేవుడు అయి ఉన్నందుకు తండ్రి యేసయ్యా నిన్ను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. యేసయ్యా సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి యేసయ్యా. మా జీవితంలో తండ్రి యేసయ్యా ఎన్నో ఇబ్బందులు తండ్రి, శోధనలు తండ్రి యేసయ్యా ఎదుర్కొని చూడగా తండ్రి యేసయ్యా మమ్మను చూచి దేవుడు అని తండ్రి యేసయ్యా నిన్ను నమ్మి నీ మీద విశ్వాసం ఉంచి తండ్రి యేసయ్యా ఈ రోజు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి యేసయ్యా. ఈ వీడియో చూస్తున్న వారిలో తండ్రి యేసయ్యా ఎల్రోయిగా తండ్రి యేసయ్యా వారి జీవితంలో మీరుండి తండ్రి యేసయ్యా విజయాన్ని దయచేసి తండ్రి వారిని మీరు చూడమని అడుగుచున్నాం తండ్రి. సహాయం చేయండి తండ్రి. ఈ రోజంతా మీ దయారెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడి భద్రపరచమంచు యేసు దివ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.